చిన్నప్పుడు విన్నాను, మ్యాన్ ఈట్స్ టు లివ్. మనిషి బతకడానికి భోజనం తినాలి. ఈరోజు క్రూజ్ కులినరీ అకాడమీకి రావడం, ఇక్కడ ఈ ఫుడ్ ఫెస్ట్లో రకరకాల ఐటమ్స్, నేషనల్ ఇంటర్నేషనల్ క్విజిన్ టేస్ట్ చేసిన తర్వాత నాకు అనిపిస్తుంది, మ్యాన్ లివ్స్ టు ఈట్. తినడానికి బతకాలి మనిషి, అలా అనిపిస్తుంది. ఇటువంటి ఐటమ్స్ తినడానికి మనిషి నిజంగా ఆ జీవితంలో ఇటువంటి భోజనాలు ప్రతిరోజు దొరికితే ప్రతి మనిషి చాలా ఎక్కువ రోజులు బతుకుతాడని నాకు అనిపిస్తుంది. ఈరోజు నాన్ వెజ్ ఐటమ్స్, వెజ్ ఐటమ్స్, ఇండియన్, చైనీస్, మెక్సికన్, యూరోపియన్, మెడిటేరియన్, నార్త్ అమెరికన్, సౌత్ అమెరికన్, ఆస్ట్రేలియన్, మన ప్రపంచంలో ఏ దేశం చూసినా ఆ దేశం నుండి ఐటమ్స్ ఇక్కడ దొరుకుతున్నాయి. వాళ్ళు అన్ని విధంగా అది చాలా, ఒకటి భోజనం క్వాలిటీ, ఇంకొకటి వచ్చేసి ప్రజెంటేషన్. ఒక కులినరీ అకాడమీలో టేస్టీ ఐటమ్స్ తయారు చేయడం, తర్వాత అది చాలా అందంగా ప్రజెంట్ చేయడం, రెండు నేర్పిస్తారండి. అది కూడా ఇక్కడ ఈ ఐటమ్స్ చూస్తే తెలిసిపోతుంది, కనిపిస్తుంది. ఒకటి చాలా చక్కగా ప్రజెంట్ చేయడం, తర్వాత టేస్ట్ చూస్తే అద్భుతం. సో బాగా నేర్పిస్తున్నారు ఈ అకాడమీలో ప్రతి స్టూడెంట్కి కులినరీ స్కిల్స్, అది మనకు తెలిసిపోతుంది. సో ఇక్కడ నుండి కోర్స్ పూర్తి చేసిన తర్వాత ఆ స్టూడెంట్స్కి మంచి హోటల్స్లో, మంచి రెస్టారెంట్స్లో, ఇంటర్నేషనల్, నేషనల్ లెవెల్లో, తర్వాత క్రూజ్లో కూడా మంచి అవకాశాలు దొరుకుతాయని నేను అనుకుంటున్నాను. ఈ సందర్భంగా ఈ మంచి ప్రోగ్రాం ఏర్పాటు చేసిన, ఈ ఫుడ్ ఫెస్ట్ ఏర్పాటు చేసిన క్రూజ్ కులినరీ అకాడమీ మేనేజ్మెంట్కి అభినందనాలు, శుభాకాంక్షలు. అదే మాదిరిగా స్టూడెంట్స్ అందరికీ అభినందనాలు, శుభాకాంక్షలు. ఎందుకంటే స్టూడెంట్స్ అందరూ కలిసి ఇది తయారు చేస్తారని నాకు అనిపిస్తుంది. సో భోజనం ఈరోజు టేస్టీ ప్లస్ హెల్దీ, సో న్యూట్రిషియస్, అన్ని వైటమిన్స్, మినరల్స్ అన్నీ ఉండాలి ఆ భోజనంలో, అది కూడా మనం చూడాలి. అండ్ ఫ్రెష్ ఉండాలి. సో ఇవన్నీ ఇంగ్రీడియంట్స్ కూడా ఇక్కడ ఉన్నాయి. ఇవి అందంగా ఉన్నాయి, టేస్టీగా ఉన్నాయి, ఫ్రెష్గా ఉన్నాయి, అండ్ ఆల్ వెరైటీస్ ఉన్నాయి. సో నేను ఈ సందర్భంగా ఈ కులినరీ అకాడమీ మేనేజ్మెంట్ స్టూడెంట్స్ అందరికీ ఈ చక్కటి ప్రోగ్రాం పెట్టినందుకు అభినందనలు, శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం. నమస్తే అందరికీ. నా పేరు అదీబా రూహీ సయ్యద్. నేను క్రూజ్ కులినరీ అకాడమీ డైరెక్టర్ని మాట్లాడుతున్నాను. సో ఈరోజు మా కాలేజ్లోని ఫుడ్ ఫెస్ట్ చేస్తున్నాము. సో సిపి సార్ ప్లస్ వివేక్ షెఫ్ అని చెప్పి ఢిల్లీ నుంచి తెప్పించాము. సో ఫెస్టివల్ చాలా బాగా జరుగుతుంది. సో అందరూ వచ్చారు. ఒకసారి మా మేడం కూడా మీతో మాట్లాడతారు. సో యూ కెన్ గో హెడ్ టు దట్ మ్యామ్. Thank you so much for coming here and witnessing an event that is crafted by the students. So this is all the BHM students that are here, where you've seen the food, and we've invited none other than a very prestigious chef Vivek Sagar, who has come to inspect, to come to see the quality of food, and I'm sure we will be looking forward to many more such beautiful events. This is just one of them, which is Flavors of India. Chef, would you like to add a few words here? Created by the academy and my dear friend chef, who has conceptualized this entire thing, and great learning experience for all the students, how to put up a buffet comprising of different Asian cuisines. You have here Indian, you have food from Thailand, from Japan, from China, from Europe. So entire gamut of food being brought onto a single table and getting it made from students is a fantastic experience for students and a great learning experience for students. నమస్కారం అండి, నా పేరు ప్రభాకర్. క్రూజ్ కులినరీ అకాడమీ డైరెక్టర్గా నేను ఇక్కడ పొజిషన్లో ఉన్నాను. ఈరోజు మన కాలేజీలోని BHM బ్యాచిలర్ డిగ్రీస్ ఆఫ్ హోటల్ మేనేజ్మెంట్ విద్యార్థులు
ఏషియన్ ఫుడ్ ఫెస్టివల్ ఫ్లేవర్స్ ఆఫ్ వైజాగ్ అని చెప్పేసి ఎలాగ ఇంతకుముందు మరి విశాఖపట్నం ఉడా పార్క్లో జరిగిందో అదేవిధంగా మనకి ఫ్లేవర్స్ ఆఫ్ ఏషియా అని చెప్పేసి మనం ఒక డిఫరెంట్ ఫ్యూజన్తో కూడిన డిఫరెంట్ టైప్స్ ఆఫ్ అంటే అన్ని దేశాలు సింగపూరు, అటు జపాను, ఇటు చైనా, ఇటువంటి థాయిలాండ్ దేశాలు ఏవైతే ఫుడ్స్ తింటారో వాళ్ళని వాళ్ళు తిని యొక్క ఏవైతే ఇంగ్రీడియంట్స్ కానీ ఇవన్నీ ఉంటాయో వాటిని మనం ఇండియన్ స్పైసెస్తో మిక్సప్ చేసి కొత్త వెరైటీని మనం తీసుకొచ్చి ఈ టేబుల్ మీద ప్రదర్శించామండి ఈరోజు కాలేజీలోని పిల్లలందరూ కూడాను. ఈరోజు మన దగ్గర ఫేమస్గా చూస్తే ఈరోజు థాయ్ చిల్లీ క్రాబ్స్ అని చెప్పేసి, అదేవిధంగా మనకి ఫిష్ ఇన్ షీజ్వాన్ సాస్ అని చెప్పేసి ఈ 2 వెరైటీస్ని స్పెషల్ ఐటమ్స్ని మనం డిస్ప్లేలో పెట్టాము. అదేవిధంగా మనం చూసినట్లయితే చాలా డిఫరెంట్ టైప్స్ ఆఫ్ యూరోపియన్ క్యానపీస్ దగ్గర నుంచి ఇటువంటివన్నీ కూడా మేము ఈరోజు డిస్ప్లేలో అన్నీ కూడా మేము పెట్టామండి. ఎవ్రీబడి ఈజ్ వెల్కమ్ టు దిస్ ఫుడ్ ఫెస్టివల్ అండ్ వీ విష్ ద స్టూడెంట్స్ డిడ్ ద బెస్ట్ అవుట్ ఆఫ్ ఎవ్రీథింగ్. అండ్ ఇటువంటి కల్నరీ అకాడమీ మన విశాఖపట్నంలో ఎన్నడూ లేనిదండి. ప్రతి ఇంగ్రీడియంట్ని కూడా మనం పరిచయం చేస్తున్నాం అన్నమాట. మన ఆంధ్రాకి కానీ విశాఖపట్నంలో ప్రతి ఒక్కరికి ఇన్నో కూడా మన ఈ ఫేమస్ అయిన ఇంటర్నేషనల్ ఇంగ్రీడియంట్స్ అన్నీ కూడా డిఫరెంట్ దేశాల నుంచి ఎక్స్పోర్ట్ చేసినవన్నీ కూడా మనం ఇక్కడ తీసుకొచ్చి మనం మన స్టూడెంట్స్కి చూపించడం ఇవన్నీ కూడా వాళ్ళకి ఫ్యూచర్లో చాలా ప్రయోజనకరంగా ఉంటాయని నేను చాలా మటుకు అభినందిస్తూ మన స్టూడెంట్స్ని, అలాగే ప్రేక్షకులు ఎవరైతే మన అందరికీ కూడా మనం ఈ విధంగా మనం టీవీ న్యూస్ ద్వారా ఈ మెసేజ్ వెళ్తుందో వాళ్ళందరికీ కూడా దిస్ వాజ్ ఎ గ్రేట్ ఆపర్చునిటీ అండ్ థ్యాంక్స్ ఫర్ ద మీడియా అండ్ ఎవ్రీబడి. థ్యాంక్ యూ సో మచ్. So my name is Ratna Kumar. I am work for a Radisson HR manager, and I'm here to check the students' food quality, and it is really yummy. It is a 5-star standard, and they did really well. I was also interacted with the students. Everyone is enthusiastic, and they put efforts to do this multiple cuisines of the food. And all the very best to the Culinary Cruise Academy.